హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాను. ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానో తెలియాలంటే వీడియో ఫుల్గా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీ వండర్స్. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్గా వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది. నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు లాస్ట్ టైం నేను ట్యాంక్ వీడియో పెట్టాను కదా, ట్యాంక్ పక్కనే స్కూల్ ఇది. అయితే నాకు స్కూల్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవాలనిపించి మొన్న జూన్ 13th స్కూల్ రీఓపెనింగ్కి వెళ్ళి సార్స్ని పర్మిషన్ అడిగి ఒకసారి స్కూల్ మొత్తం తీసుకున్నాను. ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్ ఎలా ఉంది ఏంటని మనకు తెలుస్తుంది కదా, అందుకని. అండ్ స్కూల్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడం, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళాను. చూసారా, చుట్టూ ప్రహారీ అండ్ ఇలా ఫెన్సింగ్ చేసేసి లోపల మొక్కలు ఎంత బాగా పెంచారో కదా. అయితే నేను లాస్ట్ టైం మొన్న ఎలక్షన్ జరిగింది కదా, అప్పుడు కూడా ఈ స్కూల్కి వచ్చే నేను ఓటు వేసాను. నా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి ఇప్పుడు చదువుకున్న స్కూల్కి చాలా మార్పు వచ్చింది, చాలా డెవలప్ అయింది. చూడండి, చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఈ ప్రహారీ గోడ మీద సూక్తులు ఉండేవి. నేటి బాలలే రేపటి పౌరులు, చిరిగిన చొక్కాయినా ధరించుకో, మంచి పుస్తకం కొనుక్కు సమ్, ఇలా ఉంటాయి కదా, అలాంటి సూక్తులన్నీ ఉండేవి. ఇప్పుడైతే చుట్టూ ప్రహారీకి చూడండి, పిల్లలకి అట్రాక్షన్గా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పెయింటింగ్ వర్క్ వేసి అండ్ చుట్టూరు కూడా మొక్కలు పెంచారు. ఇది ఒకటి గేటు, ఇందాక స్టార్టింగ్లో చూపించింది ఒక గేటు. ఇలా రెండు రూట్స్ ఉన్నాయి ఇటు. అయితే ఇది మెయిన్ గేట్ అయినా ఇది ఓపెన్ చేయరు. నేను నిలబడ్డ చోట అది ఓపెన్గా ఎక్కువ ఉంటుంది, అదే మెయిన్ ఎంట్రన్స్ కూడా. అయితే చూసారా, పువ్వుల మొక్కలు చూడండి. పెయింటింగ్ వర్షానికి పోయింది, సుస్వాగతం అని ఉంది. వెళ్ళిపోదాం, నడవండి. టటడా, వెల్కమ్ టు మై చైల్డ్హుడ్ స్కూల్. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా డెవలప్ అయిందో. ఇక్కడే చూడండి బోరు. చిన్నప్పుడు భోజనం చేసి ప్లేట్స్ ఇక్కడే కడుక్కునేవాళ్ళం కాదు. ఇప్పుడైతే దానికి మోటార్ పెట్టేసినట్టున్నారు, సరిగ్గా వాడట్లేనట్టుందా, పక్కన ఉన్నది మోటరు. గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదంతా ప్లే గ్రౌండ్. పిల్లలు ఆడుకోవడానికి మెయిన్ స్కూల్లోని స్టడీ అంత ఇంపార్టెంటో, పిల్లలకి మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి గేమ్స్ అంత ఇంపార్టెంట్ అయితే స్కూల్లో మొదట ఉండాల్సిన ప్లే గ్రౌండ్. ఆ ప్లే గ్రౌండ్ చూసారా ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉందో. ఇదే ప్లేస్లోని నా చిన్నప్పుడు నేను చదువుకున్న 1st, 2nd క్లాస్లో పెద్ద రేకుల షెడ్ ఉండేది. అది నేను 3rd క్లాస్కి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఎప్పుడో కట్టిన స్కూల్ అంట. మా అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకంటే ముందున్న వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నారంట. సో అప్పటి నుంచి నా రేకుల షెడ్ ఉండేది, ఇదే ప్లేస్లో ఉండేది. వెనకాలంతా మేము ఆడుకునే వాళ్ళం. అప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ట్రీస్ ఉండేవి, మధ్య అన్ని కొట్టేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, అట్రాక్షన్గా ఉండే ప్లాంట్స్ ఇలా వేసారు. కొన్ని చెట్లు తీసేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇది ప్లే గ్రౌండ్. ఇక్కడ జారిబల్ల, ఇది అశోక చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది. అలాగే మేము చాలా ఆటలు ఆడుకునే వాళ్ళు. జారిబల్ల కూడా పోయింది, ఉయ్యాల ఉన్నది, అది డౌన్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా చేస్తారనుకుంటా. చూసారు ఫ్రెండ్స్, ఒకసారి స్కూల్ వ్యూ అంతా చూసేయండి. ఈ బిల్డింగ్స్ అయితే నా స్కూలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రీసెంట్గా కట్టారు. ఇది మాత్రం నేను 4th క్లాస్లో ఉండగా బిల్డ్ చేశారు. ఇందులోనే నేను 5th క్లాస్ చదువుకున్నాను. ఈ పక్కన వాష్రూమ్స్ స్టాఫ్ ప్రత్యేకంగా కట్టారు. అయితే నేను చదువుకున్న స్కూల్లోని నేను ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ అయితే ఇదే ఉండేది. రేకుల షెడ్ అయితే పడగొట్టేశారు, పడిపోయింది కూడా. ఇది ఒక క్లాస్ రూమ్ అంట. రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కదా, సో ఇంకా ఏది ఫుల్గా సర్దలేదు. ఒకవేళ నేను మళ్ళీ అదంతా క్లీన్ చేసి సర్దిన తర్వాత వెళ్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారు. సో నేను అలా పిల్లలు ఇంకా గ్యాదర్ అవ్వకుండానే స్టార్టింగ్ రీఓపెన్ రోజున వెళ్ళాను. అందుకే ఎలా ఉంది. నేను వెళ్ళే టైంకి ఇంకా క్లీన్ చేస్తున్నారు. స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి క్లాస్ రూమ్లో. చూసారా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అప్పుడప్పుడు మన స్కూల్ పరిస్థితి, మన గ్రామ పరిస్థితి కూడా మనం ఎలా ఉందో చూసుకోవాలి. అందుకే మనం వెళ్ళినప్పుడు నేను అందుకే స్కూల్కి వెళ్ళాను. ఇదే నేను చదువుకున్న 5th క్లాస్ రూము. చిన్నప్పుడు ఇక్కడే 5th క్లాస్ చదివాను. బట్ అప్పుడు ఇలా బెంచెస్ ఏమి ఉండేవి కాదు, నేల మీద కూర్చునేవాళ్ళం. ఇప్పుడు చూసారా ఎంత డెవలప్ అయిందో. ఒకవేళ అలాగ మీరు చదువుకున్న స్కూల్కి వెళ్ళి పరిస్థితులు చూడండి. డెవలప్ అవ్వకపోతే ఒకవేళ మీరు ఒక పొజిషన్లో ఉండి ఇవ్వగలిగితే మీ స్కూల్కి హెల్ప్ చేయండి. ఇది ఒక బిల్డింగ్ అని చెప్పాను కదా, ఇది 4 రూమ్స్ ఉన్నాయి. నేను చదువుకున్న క్లాస్ పక్కనే స్టాఫ్ రూమ్ ఉంది. దీని పక్కన ఈ రెండిట్ల మధ్యన ఇదేంటో ఉందో చూద్దాం రండి. ఇదేదో చూసారా ఎలా భయంకరంగా ఉందో. ఇది అంగన్వాడీ ఫ్రెండ్స్. నేను చదువుకున్న అంగన్వాడీకి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. అంగన్వాడీ అలా అయిపోయింది, ఇప్పుడు ప్లేస్ మార్చేశారు. దీన్ని కూడా పడగొట్టేసి కట్టాలి మరి.
ఈ 2 స్కూల్ మధ్యన అంగన్వాడీ, రెండిటి బిల్డింగ్ల మధ్యన అంగన్వాడీ ఉండేది స్కూల్ పక్కనే. నా చిన్నప్పుడు కూడా లోపల ఇన్ని మెమరీస్ అన్నీ కూడా ఒకసారి మనం స్కూల్కి వెళ్తే మొత్తం టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి మనం మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇది పక్కన ఉన్న బిల్డింగ్కి వచ్చేసాము. మొన్న ఎలక్షన్ వల్ల ఇంత ఉంది ఇలాగా. ఇది స్టేజ్ కూడా బాగా కట్టారు కదా అసెంబ్లీ అది జరిగేటప్పుడు. ఇక్కడ చక్కగా స్టాచ్యూస్, చిన్న ఐడల్స్ పెట్టారు. చూడండి అదంతా ఖాళీ ప్లేస్ మొత్తం మొక్కలతో, ఇంత ప్రకృతి. నిజంగా పిల్లలు ఇంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో చదువుకుంటే. ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా డెవలప్ అయిందో. ఈ స్కూల్ వీడియో ఎవరిని విమర్శించడానికో లేదా ఎవరినో ఉద్దేశించి చెప్పడానికైతే నేను తీసుకోలేదు ఈ వీడియో. నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చింది. స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను చిన్నప్పుడు చదివిన స్కూల్కి వెళ్ళి మరీ కూడా రీకలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇది నా 5th క్లాస్ అయిన తర్వాత బిల్డ్ చేసినట్టున్నారు ఈ బిల్డింగ్. చూసారా అప్పుడు బెంచెస్ ఏమి ఉండేవి కాదు. ఎంత బాగా డెవలప్ అయిందో. స్కూల్ పిల్లలు ఇంట్రెస్ట్ చూపించాలంటే స్కూల్ ఎంత ఇంట్రెస్ట్గా అట్రాక్షన్గా ఉన్నదో ఈ క్లాస్ రూమ్ చూస్తేనే అర్థమైపోతుంది. టీచర్స్ కూడా అలాగే బెస్ట్ టీచర్స్ ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలకి. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి కదా బెంచెస్ అనగా, కలర్ఫుల్ కాంబినేషన్స్ అనగా, అండ్ ఈ యొక్క చూసారా పెయింటింగ్ ఎంత బాగుందో వర్క్. ఎప్పుడైనా క్లాస్ రూమ్లో టీచర్ లేనప్పుడు లీడర్ని పెడతా. లీడర్ మన పేర్లు బోర్డు మీద ఎక్కించేది ఎంతమందికి గుర్తుంది ఫ్రెండ్స్? ఇదంతా వాటర్ ప్యూరిఫైయర్ అంట ఫ్రెండ్స్. చూడండి అబ్బాయి వివరిస్తాడు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చక్కగా వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తాయి. పిల్లలకి హెల్దీ. ఈ మధ్య స్కూల్లో నీటి గంట అని ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. పిల్లలకి 3 సార్లు నీటి గంట కడతారంట. ఇది ఇంకో క్లాస్ రూము. బుక్స్ అన్నీ కూడా ఇంకా సర్దాలి, వర్క్ జరుగుతుంది. స్టార్టింగ్ డే కాబట్టి ఇలా ఉంది. చూసారా బోర్డుకి కూడా ఎంత అట్రాక్షన్ ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మొన్న ఈ రూమ్లోకి వచ్చి నేను ఓటు వేసి. క్లాస్ రూమ్ మెంబర్స్ ఎంతమందికి గుర్తున్నాయి? ఇప్పటికి చాలామంది నేను చదువుకున్న స్కూల్కే నేను ఓటు వేయడానికి వచ్చాను, ఏం మారలేదు అంటున్నారు కదా. వాళ్ళకి ఇది సమాధానం. చూడండి ఎంత బాగుందో. అక్కడ చక్కగా ఇలా హై స్కూల్ అని, ఇదేమో వాష్రూమ్స్ అండ్ హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్. ఇదేమో వంట షెడ్. నేను ఆ పక్కన సార్స్ వాళ్ళు కూర్చున్నారు. కొంచెం క్లీనింగ్గా జరుగుతుందని చెప్పి నేను అది తీయలేదు. చూసారా ఈ ట్రేస్ చక్కగా ఎంత బాగుందో కదా. అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నమ్మే విధంగా లేదు. చాలా మారింది నేను చదువుకున్న స్కూల్ అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేమో హ్యాండ్ వాష్, ఇది వాష్రూమ్స్ ఏరియా ఇదంతానే. ఇది స్టూడెంట్స్కి. ఇందాక స్టార్టింగ్లో చూపించిందేమో స్టాఫ్ రూమ్కి వాష్రూమ్ ఏరియా. అది చూసారా ప్లాంట్స్ అన్నీ కూడా మొన్నటి వరకు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండిపోయి ఇప్పుడు మళ్ళీ కవర్ అయిపోతాయి. ఐ లవ్ మై స్కూల్. మీలో ఎంతమందికి మీరు చదువుకున్న స్కూల్ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. ఒక్కసారి మీ స్కూల్కి రివిజిట్ చేసి మీ మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేసుకో. స్కూల్లో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే అసెంబ్లీ జరిగినప్పుడు ఇలా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్రతిజ్ఞ చెప్పేవారు, జాతీయ గీతాలు పాడేవారు. ఇలా అసెంబ్లీలో నించున్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఎంతమందికి గుర్తుంది ఫ్రెండ్స్? అండ్ ఇది క్లాస్ రూమ్లో కూర్చుని కాసేపు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని ఎంత ప్రశాంతంగా ఉందో క్లాస్ రూమ్లో కాసేపు కూర్చున్నాను. అలా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ లాస్ట్ సెగ్మెంట్ ఏంటో తెలుసా? స్కూల్లో ఎప్పుడు బెల్ కొడతారా ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోదామని బ్యాగులు తగిలించుకుని రెడీగా ఉంటాం కదా. అదే స్కూల్కి ఎంత త్వరగా వస్తామో అంత త్వరగా వెళ్ళిపోవడానికి కంగారు పడిపోతాం కదా ఫ్రెండ్స్. స్కూల్ బెల్ మోగ్గానే ఇంటికి పరిగెట్టేసేవారు ఎంతమంది. అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి పర్మిషన్ ఇచ్చినందుకు వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మెమరీస్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు మనము మన చిన్నతనానికి వెళ్ళిపోవాలి. బాయ్ స్కూల్. ఇదిగో ఫ్రెండ్స్ అక్కడే వాటర్ ట్యాంక్. అక్కడే అలా ఆ రూట్కి వెళ్తేనే మా ఇల్లు. ఒకసారి మళ్ళీ చూసేయండి. ఇదంతా ఎంత బాగుందో కదా. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లోడే ఇప్పుడు 5th క్లాస్ అయిపోయి హై స్కూల్కి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూనే. కెమెరామెన్ ప్రవీణ్ అండ్ నిస్సి.